హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్. ఈ వీడియోలో తెలుగు టెట్ లేదా డిఎస్సి ప్రత్యేకం అన్నమాట. సో టెట్ లేదా డిఎస్సి ఎగ్జామ్స్కి తెలుగులో నుండి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అని మనం చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్ కాదు అంటే నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా కాకుండా అవి ముందున్నాయి. సో ఫస్ట్ డీటెయిల్గా ఇవి చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి జానపద గేయ సాహిత్యము. జానపద గేయ సాహిత్యం బిరుదురాజు రామరాజు. జానపద గేయ గాథలు నాయని కృష్ణమూర్తి. జానపద కళా సంపద తుమాటి దోనప. జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. అంటే జానపద సాహిత్యం పరిశోధనలు అంటే వాటి గురించి పరిశోధించిన వారు ఎవరు అని అన్నమాట ఇది వీడియో. సో తోలుబొమ్మలాట మొదటి నాగభూషణ శర్మ. నెక్స్ట్ వీరగాథ వాజ్మయం తంగిరాల సుబ్బారావు. యక్షగాన వాజ్మయం ఎస్వి జోగారావు. జానపద కథాశ్రవంతి కె సుమతి. జానపద సాహిత్యం పురాగాథలు రావి ప్రేమలత. నెక్స్ట్ తెలుగు సామెతలు చిలుకూరి నారాయణరావు. శ్రీల రామాయణ పాటలు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. అండ్ నెక్స్ట్ భిక్షకులు ఆశ్రయం పిచ్చుకుంట్లు రెడ్డి కులాశ్రితులు. వీరముష్టివారు వైశ్రాశ్రితులు. భట్రాజులు క్షత్రియాశ్రితులు. విప్రవినోదులు బ్రాహ్మణాశ్రితులు. జానపద సాహిత్యాన్ని ఎవరు ఎలా పిలిచేవారు? దేశీ సారస్వతం శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు జానపద సాహిత్యాన్ని దేశీ సారస్వతంగా పిలిచేవారు. ఇందాక సారస్వత్వం అని పిలిచినట్టున్నాను, సారీ. దేశీ సారస్వతం. నెక్స్ట్ ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ప్రజావాజ్మయం అని జానపద సాహిత్యాన్ని పిలిచేవారు. తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారు పద్మవాజ్మయంగా పిలుస్తారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి మధుర గీతాలుగా మరియు మల్లంపల్లి సోమశేఖర వర్మ అనాదృత వాజ్మయంగా జానపద సాహిత్యాన్ని పిలిచేవారు. సో ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. బేసిక్లీ జానపద సాహిత్యం పరిశోధనలు అనే టాపిక్ మీద జానపదాన్ని ఎవరు ఎలా పిలుస్తారు అని చెప్పి కొన్ని డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మోడల్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఫోక్లోరే అంటే ఆప్షన్స్: జానపదుల అధ్యయనం, జానపద విజ్ఞానం, జానపద సాహిత్యం, జానపదుల మూఢనమ్మకం. ఆప్షన్ 2 ఆన్సర్ ఆల్రెడీ సర్కిల్ చేసి పెట్టాను, జానపద విజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, జానపద గేయాల ప్రధాన లక్షణాలు. ఆప్షన్స్: లిఖిత ప్రచారం ఏకకర్తృకం, మౌఖిక ప్రచారం జ్ఞానకర్తృకం, ఆశురచన అనామక కర్తృత్వం, ఆకృతక శైలి, గానయోగ్యతారాహిత్యం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రుల జానపద సాహిత్య సేకరణలో తీవ్ర కృషి చేసిన వారు. ఆప్షన్ బి నేదనూరి గంగాధరం. జానపద వాజ్మయోద్ధారక బిరుదాంకితులు. జానపద వాజ్మయోద్ధారక బిరుదాంకితులు ఎవరు అంటే ఆప్షన్ 1 నేదనూరి గంగాధరం. నెక్స్ట్ క్వశ్చన్, శారద కాండ్రు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ 1 తెలంగాణ. శారద కాండ్రు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, తోలుబొమ్మలాట జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందినది? ఆప్షన్ డి జానపద కళలు.
నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు ఎవరు? తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు ఫస్ట్ ఆప్షన్ 1 నాయని కృష్ణకుమారి గారు. నెక్స్ట్, యక్షగానం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 జానపద కళ. యక్షగానం అనేది జానపద కళకి సంబంధించినది. నెక్స్ట్, పసిడి పలుకులు, మిన్నేరు, సెలయేరు జానపద రచనలు ఎవరు చేశారు? పసిడి పలుకులు, మిన్నేరు, సెలయేరు జానపద రచనలు చేసిన వారు నేదునూరి గంగాధరం గారు. నెక్స్ట్, జానపద సాహిత్య స్వరూపం ఎవరి రచన? జానపద సాహిత్య స్వరూపం రచించిన వారు ఆర్వీఎస్ సుందరం గారు. నెక్స్ట్ క్వశ్చన్, జానపద కళా సంపద పేరుతో 8 ఉత్తమ వ్యాస సంపుటాలను ఎవరు వెలువరించారు? జానపద కళా సంపద పేరుతో 8 ఉత్తమ వ్యాస సంపుటాలను ఎవరు వెలువరించారు? ఆన్సర్ ఆప్షన్ 4 తుమాటి దోనప్ప. నెక్స్ట్ క్వశ్చన్, జానపద కళా రూపాలపై విశిష్ట గ్రంథం వ్రాసింది ఎవరు? ఆన్సర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత నృత్య ప్రధానమైన దేశీ రూపకం యక్షగానం. సంగీత నృత్య ప్రధానమైన దేశీ రూపకం యక్షగానం. ఏ ప్రక్రియను ప్రాచీన రూపంగా కొరవంజిని పేర్కొంటారు? కొరవంజిని పేర్కొంటారు. యక్షగానం ఏ ప్రక్రియకు ప్రాచీన రూపంగా కొరవంజిని పేర్కొంటారు? యక్షగానం ప్రక్రియకు ప్రాచీన రూపంగా కొరవంజిని పేర్కొంటారు. నెక్స్ట్, జానపదుల కథల మీద విశేషంగా కృషి చేసిన పాశ్చాత్యుడు? ఆప్షన్ 2 స్టిత్ థామ్సన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో జానపద గేయాలను ప్రచురించిన వారిలో మొదటివారు? ఆప్షన్ 3 జేఏ బోయల్ గారు తెలుగులో జానపద గేయాలను ప్రచురించిన వారిలో మొదటివారు. తోలుబొమ్మలాట, వీధి భాగవతం అనేవి ఏ కళలలో వస్తాయి? జానపద కళలు. తోలుబొమ్మలాట, వీధి భాగవతం అనేవి జానపద కళలలోకి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వంత పాట గల కళారూపం ఏది? బుర్రకథ. వంత పాట గల కళారూపం అనేది బుర్రకథ. అంటే వంత పాడడం అంటారు కదా. సో బుర్రకథ చెప్పేటప్పుడు ఒకరు చెప్తుంటే నెక్స్ట్ పక్కన వాళ్ళు గొంతు అందిస్తుంటారు, దాన్ని వంత పాట అని అంటారు అని నా గెస్. దానికి మీనింగ్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, కృష్ణ చెంచు లక్ష్మీ సంవాదం, గంగా గౌరీ సంవాదం అనే జానపద గేయాల్లో ఉన్న రసం ఏది? హాస్యరసం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, జానపద గేయ వాజ్మయ పరిచయం ఎవరు రచించారు? జానపద గేయ వాజ్మయ పరిచయం ఎవరు రచించారు? ఆప్షన్ బి హరి ఆదిశేషు. ఆప్షన్ 4 హరి ఆదిశేషువు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రుల జానపద విజ్ఞానం రచయిత ఆర్వీఎస్ సుందరం. తెలుగు హరికథా సర్వస్వం జానపద పరిశోధన గ్రంథం ఎవరిది? తూమాటి దోనప్ప. తెలుగు హరికథా సర్వస్వం జానపద పరిశోధన గ్రంథం తూమాటి దోనప్ప గారిది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో జానపద గేయాల్లో పల్నాటి వీర చరిత్ర కథా గేయాన్ని ఎవరు సేకరించారు? తెలుగు జానపద గేయాల్లో పల్నాటి వీర చరిత్ర కథా గేయాన్ని ఎవరు సేకరించారు? సిపి బ్రౌన్. జుట్టు పోలిగాడు, కేతిగాడు బంగారక్క పాత్రలున్న కళారూపం. జుట్టు పోలిగాడు, కేతిగాడు బంగారక్క పాత్రలున్న కళారూపం. ఆప్షన్ 2 తోలుబొమ్మలాట. గోండుల నృత్య విశేషం. గోండుల నృత్య విశేషం వచ్చేసి ఆప్షన్ 3 గుస్సాడి. జానపద కళాకారులకు భవనీల వాద్య విశేషం. జానపద కళాకారులకు భవనీల వాద్య విశేషం. ఆప్షన్ డి
ఐ మీన్ ఆప్షన్ 4 జమడిక. సో ఇది ఫ్రెండ్స్ తెలుగు టెట్ డిఎస్సి ప్రత్యేకం అన్నమాట. అంటే మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా దీంట్లో నుండి రావచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.